మంచి స్టోరీ అండి. కొరటాల శివ గారు దీనికి ప్రొడ్యూసర్ చేశారు అంటే స్టోరీ ఎంతో డెప్త్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక అనాథలు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అసలు ఏంటి స్టోరీ ఏంటి అని చెప్దాం అనుకుంటున్నా కానీ అది ఆ డెప్త్ పోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. ఒకసారి మీరు సినిమా చూస్తే మీకు అర్థం. సినిమా అయితే మాత్రం చాలా బాగుందండి. ఒక విజయవాడలో ఒక ముగ్గురు ఒక స్మగ్గర్స్ దొంగలనాలా లేకపోతే గంజా స్మగ్గర్స్ అనాలి ఏదో మొత్తానికి అయితే సినిమా లాస్ట్కి అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కానీ ఒక ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, అవన్నీ చూపించే విధానం బాగుంది. సో ఓవరాల్గా కృష్ణమ్మ అనే టైటిల్ అక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మ నాన్న లేని ఒక అనాథలు ఉంటారు చూడండి, వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది నిజంగా. సో ఫ్రెండ్షిప్ కోసం బాగా చూపించారు. ఆ ఫ్రెండ్స్ ఒకళ్ళు చనిపోతే ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వాళ్ళ పగ తీర్చుకోవడానికి మధ్యలో కొన్ని సన్నివేశాలు జరుగుతాయి. సో ఏం జరుగుతుంది అనేది ఒకసారి సినిమా చూస్తే అర్థమవుతుంది. నాకైతే బాగా నచ్చింది ఏంటంటే ఫ్రెండ్షిప్ కోసం బాగా చూపించారు. అలాగే క్లైమాక్స్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా, అంటే ఐ సినిమాలో ఆ పగ తీర్చుకుంటాడు కదా, ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చంపుతూ ఉంటాడు, అది తేనేసి అట్లా చంపుతాడు కదా, అలాగే ఇందులో ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది, భూమిలో పాది పెట్టి బెల్లం పాకంతో చంపుతాడు అనమాట. అసలు అది చాలా డిఫరెంట్గా ఉంది. సో కృష్ణమ్మ అసలు చాలా క్లారిటీగా నీట్గా ఎక్కడ బోర్ లేకుండా, చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెడితే ఎక్కడ బోర్ లేకుండా సినిమా చూపించాడు చెప్పాలంటే. అంతే. జై పిఠాపురం అన్న. ఇప్పుడే చూసాను కృష్ణమ్మ మూవీ, చాలా అంటే చాలా బాగుంది. రివెంజ్ స్టోరీలో ది బెస్ట్ అనమాట. చాలా నీట్గా ఉంది, ఎక్కడ ఇంట్రెస్ట్గా చాలా వెళ్తూనే ఉంటుంది అనమాట, ఎక్కడ బోర్ కొట్టకుండా. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ అంటే ఆ అనాథలకి కూడా ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళకు పగలు ఉంటాయి, కక్షలు ఉంటాయి అనేది చాలా క్లియర్గా చూపించారు. మెయిన్ ఇంటర్వ్యూల తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు అయితే చాలా అంటాను గూస్ బంప్స్ వస్తాయి. ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ రివెంజ్ తీర్చుకునే విధానం కానీ అంటే చాలా కొత్తగా అనిపిస్తాయి. సో సొసైటీలో జరిగేవే చూపించారనమాట. సో అనాథల మీద చాలా ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళ మీద ఏమేం చేయొచ్చు అని, రాజకీయ నాయకులు ఎలా ఉన్నారని చాలా బాగా చూపించారు. సో అందరూ చూడాల్సిన సినిమా అనమాట. విజయవాడ ఊరు మీద వచ్చిన స్టోరీ అనమాట. చాలా అంటే చాలా బాగుందన్న. ఒక అమ్మ సెంటిమెంట్ కానీ, ఒక సాంగ్ అయితే మంచి లవ్ స్టోరీ మీద ఒక సాంగ్ ఉంటుంది. సో చాలా అంటే చాలా కొత్తగా ఉందన్న సినిమా అయితే. మెయిన్ రివెంజ్ తీర్చుకునేది అయితే హైలైట్ అనమాట. క్లైమాక్స్ చాలా కొత్తగాను బాగా అనిపిస్తుంది అన్న. హైలైట్స్ అంటే స్టోరీ ఒక సెంటిమెంట్, ముగ్గురు ఫ్రెండ్స్ ముగ్గురు అనాథలు కలిసి నడిపిన విధానం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు స్టోరీ తీసుకున్న విధానం కానీ, స్క్రీన్ ప్లే కానీ, సో విజయవాడ మీద బేస్ మీద తీసుకున్న స్టోరీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో అందరికి నచ్చిద్ది, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుందన్న. అసలు ఇంకా ఆయన గురించి మనం అంక పెట్టాల్సిన అవసరం లేదు, చాలా నీట్గా ఉంది. అసలు చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ వస్తాయి అనమాట. లాస్ట్లో క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. సినిమా మాత్రం ఇచ్చి పడేసిన సినిమా మాత్రం ఒక డిఫరెంట్ ఉంది. క్యారెక్టర్ కూడా ఒక డిఫరెంట్ ఉంది. ఎందుకంటే సత్యదేవ్ గారి ఛానల్ తో ఈ క్యారెక్టర్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే సినిమా చూసినా మాత్రం మనకు ఒక చాలా చెప్తున్నాడు, ఒక ఫ్రెండ్స్ కోసం ఉంటుంది. అంటే వాళ్ళ ఒక ఫ్రెండ్స్ ఒక రియల్ గా ఎలా ఉండాలో అన్నట్టు ఒక డిఫరెంట్ గా చూపించిండు. ఒక ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ త్యాగం చేస్తాడు మన సత్యదేవ్ గారు. ఆ దోస్తు కోసం ఎంతైనా పోరాడతాడు. అంటే ఎలా పెట్టిన దోస్తు అన్నట్టు ఒక్కొక్కరు ఇట్లా ఉంటారు, కొంతమంది విడిపోవడం అట్లా. ఇది ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క ఐకమత్యంగా ఉంటారు అనమాట. యాక్షన్ పరంగా చూసుకున్నాం సత్యదేవ్ గారు ఇందులో మాత్రం ఇచ్చి పడేసిండు. యాక్టింగ్ పరంగా మాత్రం సూపర్ ఉంది. అంటే హీరోయిన్ కొత్త హీరోయిన్ అయినా కూడా, కొత్తగా చేసినా కూడా హీరోయిన్లు కూడా మంచి చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, డైరెక్టర్ కూడా మంచి పేరు వస్తుంది ఈ సినిమా నుంచి. అంటే చూడడానికి కూడా నీకు ఎక్కడ బోర్ అని లేదు. ప్రతి సీన్ చూసినా కూడా మనం ఎంజాయ్ చేస్తాం. అంటే అక్కడ కామెడీ కానీ, అంటే ఏది చూసినా కూడా మనకు బోర్ అనే సందర్భం అనేది లేదు అనమాట. ఫైట్ సీన్స్ మాత్రం ఇచ్చి పడేసిన దుమ్ము లేచిపోయింది. ఎందుకంటే ఈ సినిమా కోసం కానీ నెక్స్ట్ సినిమా ఫుల్ బాటల్ మూవీ కోసం ఎదురు చూస్తున్నాం. ఈ సినిమా కృష్ణమ్మ సినిమా ఇట్టు కొట్టింది. నెక్స్ట్ రాబోయే ఫుల్ బాటల్ కోసం మేము ఎదురు చూస్తున్నాం. సత్యదేవ్ గారు ఆ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. అది కూడా మేము రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్ చింపేషన్ పర్ఫార్మెన్స్ సత్యదేవ్ గారిది ఇచ్చి పడేసిండు. ఆల్రెడీ గాడ్ ఫాదర్ లా దుమ్ము లేపేసిండు. ఈ సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. చూసిన బ్రో దీని అమ్మ సత్య అన్నకైతే హ్యాట్స్ అప్ బ్రో. మామూలు పర్ఫార్మెన్స్ కాదు, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ఇంటెన్స్ మామూలు కాదు అసలు. గూస్ బంప్స్ వచ్చాయి కొన్ని సీన్లకి. అంటే వేరే లెవెల్ బ్రో. అది ఎమోషన్ తో కూడుకున్నది అనమాట. ఫ్రెండ్షిప్ అందరితో కూడుకున్నది. స్టోరీ లైన్ మీకు అంటే స్టోరీ లైన్ ఒక రివెంజ్ డ్రామా బ్రో. ఓ ఫ్రెండ్షిప్ రివెంజ్ డ్రామా అంతే చెప్పగలను. మీరు థియేటర్ కి రావాల్సింది, ఇలాంటి మూవీ థియేటర్ కి వచ్చి చూడాలన్నమాట. చాలా అంటే చాలా యూనిక్ గా ఉంది. అసలు ఎంత న్యాచురల్ యాక్టింగ్ ఉందంటే నిజంగా ఇట్లా జరుగుతుందని నాకు చాలా అర్థం. అంటే మీకు స్టోరీ ఏం రివీల్ చేయట్లేదు బ్రో. ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగుంటుంది ఇందులో.
ఫ్రెండ్షిప్ ఎంత బాగుంటది అంటే, అండ్ మోసం గురించి చాలా యూనిక్ గా చూపించారు. అది పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉన్నారు ఈ కాలంలో, ఇంకేంటి ఎవ్రీథింగ్ చాలా బాగా చూపించారు. కొరటాల శివ సార్ అయితే హ్యాట్స్ ఆఫ్, ఇలాంటి మూవీ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మన డైరెక్టర్ సార్ అయితే ఎర్రగా తీసాడు అనమాట, మామూలు కాదు. స్టోరీ మంచి ప్లాన్ చేసి స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ నాకైతే యూనిక్, చాలా చాలా న్యాచురల్. లక్ష్మణ్ అన్న యాక్టింగ్, మన సత్య అన్న యాక్టింగ్ అయితే ఎవర్ గ్రీన్ అనమాట, వేరే లెవెల్. అసలు లుక్కే వేరే అనిపించింది బ్రో. నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. కొన్ని పాయింట్స్ అయితే నాకు వేరే లెవెల్ అనిపించింది. ఇంటెన్స్ స్టోరీ అనమాట బ్రో. చాలా రియల్ గా ఫీల్ అవుతారు మీరు. నిజంగా మీ లైఫ్ లో ఇట్లా జరిగితే మీరు కూడా ఇట్లానే రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అవుతారు. అంటే ఎంత జైలు అనుభవం అంటే, మీరు సినిమా చూడండి, నేను కంటెంట్ రివీల్ చేయలేకపోతున్నాను ఎందుకంటే మీరు ఆ థ్రిల్ మిస్ అవుతారు. థియేటర్కి వచ్చి సినిమా చూడండి. కృష్ణమ్మ దీని అమ్మ బొమ్మ వేరే లెవెల్. థ్యాంక్ యూ. ఓకే బ్రో, ఇప్పుడే కృష్ణమ్మ మూవీ చూసాను. సత్యదేవ్ అన్న మాత్రం ఇచ్చి పడేసాడు మూవీలో. అయితే ప్రతి ఒక్క ఎమోషన్ అయినా సరే, లో క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి బాగా క్లారిటీగా చూపించిండు భయ్య. మూవీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో, కానీ ఇక్కడ వాళ్ళకి ఫ్యామిలీ లేదు. ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళు ఎట్లయితే స్ట్రగుల్ ఫేస్ చేస్తారు, వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు, కొన్నిసార్లు తప్పుదారిలో వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళు ఎవరు చెప్పరు. ఈ మూవీలో మాత్రం ప్రతి ఒక్క డీటెయిల్స్ అయినా సరే, అది చూస్తున్నంతసేపు మన ఫ్యామిలీ ఇలా అయితే ఉందో వాళ్ళ ఫ్యామిలీ లేదు, వాళ్ళ స్ట్రగుల్స్ అనేది చాలా క్లారిటీగా చూపించారు. ఒక మనిషి పైన ఇంతగానో ప్రేమ ఉంటుందా అన్నది మాత్రమే ఈ మూవీలో మాత్రం మీరు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ భయ. ఇది ఓటీటీలో మాత్రం చూడకండి, ఫస్ట్ థియేటర్కి వచ్చి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అన్న సత్యదేవ్ అన్న సూపర్ యాక్టింగ్ చేసినాం అన్న. డు వాచ్ ద మూవీ. మా ఫ్రెండ్షిప్ గురించి అనిపించింది. బట్ ఒక ఫ్రెండ్షిప్పే కాకుండా ఈ సినిమాలో ఒక ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని డైవర్ట్ చేసుకొని మామూలుగా తీయలేదు డైరెక్టర్ అయితే. ఆ సత్యదేవ్ గారి యాక్టింగ్ అయితే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనుకోవచ్చు. బట్ దాంట్లో మన సమాజంలో అనాథ పిల్లలని వాళ్ళు ఎదుగుతున్న తర్వాత వాళ్ళని ఏ విధంగా సొసైటీ స్వీకరించకపోవడం అనేది, వాళ్ళని కావాలని చెప్పి ఆ కేసుల్లో ఈ కేసుల్లో ఇరికించడం అనేది మన సొసైటీలో జరుగుతుంది. కాబట్టి అలాంటి జరిగిన తర్వాత అందరికి జరిగిన తర్వాత ఒక ముగ్గురికి జరిగిన కథలో వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యి చేస్తారనేదే ఈ సినిమా. కానీ ఈ సినిమా అయితే మామూలుగా లేదు. ఒక ఫ్రెండ్షిప్ గురించి, ఒక అనాథల గురించి తీయడం జరిగింది. సినిమా బాగుందన్న. ఎన్టీఆర్ కట్అవుట్ రాగానే రియాక్షన్ అయితే మామూలుగా లేదు. బట్ ఆ సినిమాలో యాక్టర్ పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకుంటే గుడ్ మూవీ. ఇప్పుడు మనం ఏమంటారు, ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఏం లేకున్నా బట్ కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది. ఇలాంటి సినిమాలు ఇప్పటి వరకు రాలేదు. ఇంకొకటి మనం చెప్పుకోవాలనుకుంటే ఈ సినిమాలో మెంటల్ ఎక్కించేసిండు యాక్టింగ్ సత్యదేవ్ అయితే. బ్లాక్ బస్టర్ అని చెప్పలేము, హిట్. ఇప్పుడు మనం ఏమంటారు, సముద్రంలోకి వెళ్ళాలంటే కావాలి షిప్పు, ఏమన్నా చూపించిండా ఫ్రెండ్షిప్. గుడికి వెళ్తే కొడతాము గంట భయ్యా, ఏమన్నా ఉందా హీరో హీరోని జంట. ఈ సినిమా హిట్ భయ్యా, పండింది ఇంకా ప్రొడ్యూసర్ పంట. థ్యాంక్ యూ అన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణమ్మ సినిమా చూడడము, కొరటాల శివ గారి గురించి చూసినా ఆయన ప్రజెంట్ చేస్తున్నారంటే సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి కంపల్సరీ అందరు ఆడియన్స్ సాటిస్ఫై లాగానే ఉంటుంది కృష్ణమ్మ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యదేవ్ గారికి, ఇలాంటి మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపాలకృష్ణ గారికి థ్యాంక్స్ సార్. మంచి బ్లాక్ బస్టర్ ఇటు కొట్టిర్రు కంపల్సరీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇలా సత్యదేవ్ గారే హీరో కదా సార్, ఇంకో ఇద్దరు ఉన్నారు. RX100 లో ఒక కమిడియన్ ఉంటాడు, ఆయనే మళ్ళీ ఇంకొక కొత్త హీరో ఉన్నాడు. ముగ్గురు హీరోస్ ఒక ఫ్రెండ్షిప్ గురించి వాల్యూ చూపెట్టడం జరిగింది. ఒక లవ్ గురించి, ఒక ఫ్యామిలీ అన్న చెల్లెల సెంటిమెంట్ కి అయితే మన కళ్ళకెళ్ళి వస్తాయి. కంపల్సరీ థియేటర్ కి వచ్చి వాచ్ చేయండి. కృష్ణమ్మ సత్యదేవ్ గారికి ఆయన కెరియర్ లో ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్. గోపాలకృష్ణ గారికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇలాంటి సినిమాలు, ఇలాంటి ఫిలిమ్స్ రావాలి, ఇంత మంచి ఫిలిమ్స్, ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్. మళ్ళీ కొరటాల శివ గారికి థ్యాంక్స్. ఇంత మంచి ఫిలిం ఇచ్చినందుకు, నేను పెట్టిన డబ్బులకి దానికి డబల్ రేట్లు నేను ఎంజాయ్ చేసిన. కంపల్సరీ థియేటర్ కి వచ్చి మన కృష్ణమ్మ మూవీ హిట్ చేయాలని కోరుకుంటున్నాను ఆడియన్స్ కి. నేను ఎంజాయ్ చేసిన, మీరు కూడా ఎంజాయ్ చేయాలి. ఫ్యామిలీతో రండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఎన్టీఆర్ గారు ఇలా ఏమంటారు గెస్ట్ అపియరెన్స్ ఉంది, మీరు థియేటర్ కి వస్తే మీకు తెలుస్తుంది. చేశారు ఆ ముగ్గురు అంటే పేదవాళ్ళు రివెంజ్ తీసుకుంటే అనేది ఒక స్టోరీ సినిమాది. ఒక పేదవాడు ఏమి లేనోడు రివెంజ్ తీసుకుని ఎలా ఉంటుంది అనేది చూపించారు. దీంట్లో ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటే ఆ చట్టాలు ఎలా ఉంటాయని చూపించారు అన్న, అది స్టోరీ. సాంగ్స్ ఏమో లేవు కానీ, సాంగ్స్ ఒకటో రెండో ఉన్నాయి కానీ అవేమో అందరూ మాత్రమే. కానీ సాంగ్స్ కన్నా దీంట్లో రివెంజ్ తీసుకోవడంలో ఆ ఫైట్సే కానీ, ఆ లాస్ట్ లో సింహాద్రి ఇది వచ్చే సీన్సే కానీ చాలా బాగా అనిపించింది. బ్లాక్ బస్టర్ అయినా ఇటు కొట్టాడని చెప్తా, బ్లాక్ బస్టర్ అని చెప్పలేదు.
బాగుందన్న, చాలా వన్ మ్యాన్ షో అయిందంటే వన్ మ్యాన్ షో పర్ఫార్మెన్స్ అందరూ చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. మన మీసా లక్ష్మణ్ గారు కానీ మన హీరోయిన్స్ కానీ చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. ఓవరాల్ అయితే ఫ్యామిలీతో చూడాలి సినిమా అని అనిపిస్తుంది నాకైతే. ఉన్నాయన్న సింహమాద్రి కట్అవుట్ నిలబెట్టి అక్కడ ఫైట్ చేస్తున్నారు థియేటర్ కాడ, అది బాగా అనిపించింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇంక విజిల్ వేసుకుంటారు. రేటింగ్ 5కి 4 ఇస్తాను. ఇప్పుడు సినిమా కాకుండా కొంచెం పాతకాలం సినిమా లాగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. కాన్సెప్ట్ అయితే మాత్రం నిజంగా అన్న ఫ్రెండ్షిప్ అన్న, అంటే తల్లిదండ్రులు లేని ఒక అనాథల పిల్లలు కలిసి హీరో అండ్ ముగ్గురు కలిసి ఉండడం. సో వాళ్ళు పడే కష్టాలు ఫ్యామిలీ కోసం కానీ అది కానీ చాలా అంటే చాలా నీట్గా చూపించారు. అసలు నిజంగా ఆయన డైలాగ్ సెన్స్, ఆయన చెప్పే విధానానికి ఈ సినిమాలో దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. చాలా స్లోగా తీసుకొచ్చారు కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే. నిజంగా చెప్తున్నా, అసలు నిజంగా తీసిందన్న. నిజంగా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో ఈ లుక్ లో నేనైతే ఇప్పుడు ఏ సినిమాలో చూడాలా. ఆయన డైలాగులు అసలు మామూలుగా ఉండవు. అలాంటిది ఈ సినిమాలో చాలా స్మూత్ గా చాలా నీట్ గా చాలా అంటే చాలా డిఫరెంట్ స్టోరీతో వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. కృష్ణమ్మ ఇరగ తీసింది అంతే, సూపర్. అంటే అక్కడనే గొడవ కూడా జరుగుతుంది, గొడవ టికెట్ల కోసం అని చెప్పి. ఆ గొడవ కూడా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సింహాద్రి కట్అవుట్ అనమాట, వేరే లెవెల్ అనిపించింది ఎన్టీఆర్ అన్నది. అంటే అన్న సినిమాలో హైలైట్స్ అంటే అసలు మన సత్యదేవ్ అన్న క్యారెక్టర్ అన్న, తన రోల్ కానీ తనకి ఇచ్చిన యాక్షన్ కానీ, అంటే ఇన్ని సినిమాల్లో ఇది ఒక మంచి సినిమా, బెస్ట్ సినిమా అని అయితే నాకు అనిపించింది. అతను వేరే లెవెల్ చేసిండు. ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారన్న, ముగ్గురు ఫ్రెండ్స్ కూడా అసలు వాళ్ళు ఎలా వచ్చారు, ఎందుకు ఏం చేస్తున్నారు అని చెప్పి అది అనమాట. సో నాకు చాలా అంటే చాలా బాగా చూపించారు అన్న సినిమాలో. ఓవరాల్ గా ఈ సినిమా అనేది చాలా ప్లస్ పాయింట్ అన్న. అంటే పోలీసుల గురించి అన్న, మంచి పోలీసులు ఉంటారు, చెడ్డ పోలీసులు ఉంటారు. సో ఆ పోలీసుల గురించి కూడా ఒక మంచి స్టోరీ ఉంది అనమాట సినిమాలో. అంటే వాళ్ళు ఎందుకు ఏం చేసిర్రు అనేది సినిమాలో మీకే తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తంగా ఫ్రెండ్స్ తో ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ నరకడం కానీ ఆ ఫైటింగ్ సీన్స్ ఉంటాయి అన్న, మొత్తం వేరే లెవెల్ అనిపించింది. సో కృష్ణమ్మ సినిమా అందరు చూడండి అన్న థియేటర్ లో. అన్న క్లైమాక్స్ లో ఏడ్చేలే, కానీ లాస్ట్ లో అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ సినిమా అయితే నాకు చంపుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది, బాగా అనిపించింది. సో మీరు చూడొచ్చు అన్న, ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అన్న పర్ఫార్మెన్స్ అయితే చెప్పలేమన్నా, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనిపించింది నాకు. నిజంగా తనకి ఇచ్చిన రోల్ తన పర్ఫార్మెన్స్ కి చాలా అంటే చాలా బాగా న్యాయం చేశాడు. సినిమా ఒక రేంజ్ కి వెళ్ళిందంటే సత్యదేవ్ అన్న రోల్ అన్న మంచి, మన యంగ్ లో ఉన్నప్పుడు యంగ్ గా ఉన్నాడు, ముసలోడు క్యారెక్టర్ ముసలోడు చాలా అంటే చాలా బాగానే చూపించారు అన్న.